గమనించి చూడండి, మనకు మంచి ఆలోచనలు రావటం తక్కువ, దరిద్రపు ఆలోచనలు రావటం ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. శుభకరమైన ఆలోచనలు తక్కువ, శాపగ్రస్తమైన ఆలోచనలు ఎక్కువ. అవునా? ఎందుకో తెలుసా? అక్కడ మొలకెత్తితేనే మనం పెందలాడ ఒక దారి అయ్యేది. అందుకని వాడు గురి ఎక్కడ పెడతాడో తెలుసా? మన బాడీకి కాదు, హృదయానికి, ఆలోచనలకు పెడతాడు. క్రొత్త నిబంధనలో మనకు లభించిన ధన్యత ఏమిటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన ధన్యత ఏంటంటే, మనము గాని ప్రతి సంగతిని గూర్చి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులు ఆయనకు తెలియజేస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే, సమస్త జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం, మనుష్య జ్ఞానం, దయ్యపు జ్ఞానం, సకల జ్ఞానములు, సైతాను జ్ఞానం, అన్ని జ్ఞానములకు మించిన దేవుని సమాధానము, దేవుని సమాధానము ఇక్కడ నిన్ను ఎఫెక్ట్ చేసేటువంటి సైతాను జ్ఞానం కావచ్చు, మనుష్య జ్ఞానం కావచ్చు, నీ సొంత జ్ఞానం కావచ్చు, దయ్యపు జ్ఞానం కావచ్చు, ఎన్ని విధములైన జ్ఞానములు ఉన్ననో వాటన్నిటికీ మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తునందు నిత్య జీవమే కాదు మనకు లభించింది, యేసుక్రీస్తునందు నిత్య రక్షణ కూడా మనకు లభించింది, యేసుక్రీస్తునందు నీతిమత్వం లభించింది, యేసుక్రీస్తునందు పరిశుద్ధత లభించింది. ఏసే మన నీతి, ఏసే మన పరిశుద్ధత, ఏసే మన విమోచన, ఏసే మన జ్ఞానం, ఏసే మన రక్షణం. యేసునందు వీటన్నిటితో పాటు మనల్ని నాశనం చేసే మన హృదయ ఆలోచనల తలంపుల యొక్క వాటన్నిటికీ కూడా కాపుదల ఏర్పాటు చేయబడిందట. వాటికి ఎందుకు కాపుదల? హృదయాలోచనల కాపుదల ఎందుకు అంటే అసలు డేంజర్ అంతా అక్కడే ఉంది కాబట్టి. అర్థమైందా? కింద చక్రాలు ఉంటాయి లారీకి, ఆ కింద చక్రాలు ఎన్నున్నా సరే వీటన్నిటిని తిప్పే స్టీరింగ్ ఒక చక్రమే. ఈ ఒక చక్రం తిప్పితే చాలు. ఇక ఈ కింద 12 టైర్ బండి కావచ్చు, 14 టైర్ బండి కావచ్చు, లేకపోతే 16 టైర్ల బండి కావచ్చు, 24 టైర్ల బండి కావచ్చు, ఎంత పొడుగు బండి అయినా సరే 2 చక్రాలకు స్టీరింగ్ ఇస్తారేంది? ఒకటే స్టీరింగ్. అట్లానే మనిషి ఎంత పెద్ద శాల్తీ అయినా, 6 అడుగుల శాల్తీ అయినా, ఈ శాల్తీ మొత్తం కంట్రోల్ చేయబడేది చిన్నదైన హృదయము చేతనే. చిన్న చిన్న తలంపుల చేతనే. ఇది బాగుపడ్డా అక్కడొచ్చే ఆలోచనల వల్లనే, ఇది డ్యామేజ్ అయినా కూడా అక్కడ పుట్టేటువంటి ఆలోచనల వల్లనే. అందుకని ఇక్కడ ఏం అవకాశం ఇచ్చాడో తెలుసా? మీరు ప్రతిదీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసి దేవుని యందు ఆనందిస్తూ దేవునితో అనుసంధానమై ఉండండి. ఇక వాడు నీ హృదయాలోచనలను ప్రభావితం చేయకుండా దేవుడే కాపలా ఉంటాడు. ఆయన సమాధానం నీ కాపలా ఉంటుంది అన్నాడు. ఆయన సమాధానం కానీ మన హృదయాలోచనలకు తలంపులకు కాపుదలగా లేకపోతే అవి ఎన్ని రకాలుగా పోతాయో, ఎన్ని రకాల పాపాలను ఉత్పత్తి చేస్తాయో, ఎన్ని రకాల నష్టాలను ఉత్పత్తి చేస్తాయో మనం అంచనా వేయలేం. ఇప్పుడు ఎంత అవసరమో చూడండి. అంటే మన జీవితంలో మన శారీరకంగా మనం అనుభవిస్తున్న ప్రతి సమస్యల వెనుక, ప్రతి ఎఫెక్ట్ల వెనుక, ప్రతి ఇబ్బందుల వెనుక, ప్రతి మేలు వెనుక, ప్రతి కీడు వెనుక మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులు పనిచేస్తున్నాయి అన్న సంగతి మీకు అర్థమైతే ఈ పూటకి నేను ధన్యుడైనట్టే. దేవునికి స్తోత్రం. మ్యాటర్ సెన్సిటివ్, దాన్ని రిసీవ్ చేసుకుంటే సూపర్. అంటే ఎక్కడ పుడుతుంది ఈ 14 టైర్ల బండి అయినా సరే స్టీరింగ్ ఎక్కడ? చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర
మనసుతో నీ దారిలో సాగనీవయ్యా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా, నా మరి నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా, నా మది నీ కోవెలగా మలచుకోవయ్యా, నా హృది నీ రాజుగా నిలిచిపోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, సర్వ శరీరమును ఆడించున్నదేమి? ఈ శరీరాన్నే కాదు, మొత్తం పరిస్థితులను ప్రభావితం చేయనదేమి? హృదయము, తలంపులు. ఇవి మన లోపల పుట్టి మన బయట ఉన్న ప్రకృతిని కూడా కంట్రోల్ చేస్తాయంట. అది ఆశ్చర్యకరమైన విషయం. ఎలా చెప్పగలవు ఈ మాట అంటే, ఏబు గుండెల్లో పుట్టిన ఆలోచన, ఏబు బయట ఉన్న భార్యని, ఏబు బయట ఉన్న పిల్లల్ని, ఏబు బయట ఉన్న ఒంటెల్ని, ఎడ్లని, పశువుల్ని, సమస్తాన్ని, దాసదాసి జనాంగాన్ని ఎలా ఎఫెక్ట్ చేయగలిగినాయి? అలా ఎఫెక్ట్ చేయగలిగింది ఏంటి? ఏబు యొక్క ఆలోచనలని ఏబే చెప్పాడు. 3:25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితునో. ఎన్నిసార్లు చెప్పానో ఈ వచనం. అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. అదుగో, అంటే అక్కడ కాపుదల లేదు, అక్కడ విచ్చలవిడిగా ఆలోచనలు చేశాడు, విచ్చలవిడిగా తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపుల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే, అది తనని మాత్రమే గాక తనకు వెలపట్టున్నటువంటి ఇతరులను కూడా డ్యామేజ్ చేసింది. అంత ప్రమాదం. ఒకవేళ వినండి వినండి వినండి, ఒకవేళ ఆ హృదయము, ఆ తలంపుల యొక్క ఆలోచనలు దేవుని అదుపులో ఉండి అవి ఆశీర్వాదకరమైనవి ఉన్నట్లయితే అవి కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి, నీకు వెలపట్టున్న వ్యక్తులని, పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ విధంగా? అనుకూలంగా, ఆశీర్వాదకరంగా. అది రహస్యం. అర్థమైందా? అవి బెటర్, మంచివై ఉంటే, ఆశీర్వాదకరమైనవి ఉంటే, అవి దేవుని మూలమై అయినవై ఉండి నీ హృదయంలో అలాంటి ఉత్పత్తులు ఉన్నట్టయితే, నీ తలంపుల్లో అలాంటి ఉత్పత్తులు ఉంటే, అవి మనంతటా మనకు రావులే. దేవుడు దయదాల్చాలి తప్ప మనకు వచ్చేయన్ని దరిద్రపు ఆలోచనలు, కీడుకరమైన ఆలోచనలు, నష్టకరమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, పాపిష్ట ఆలోచనలు, ఇన్నని ఏం చెప్పేదిలే. దేవునికి స్తోత్రం. మన నుండి ఉత్పత్తి అంతా కూడా ఆయనే చెప్పాడు కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల హృదయాలోచన, వారి తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డది, క్లియర్గా రాసుంది. మరి ఏదన్నా మనకి మంచి ఉత్పత్తి కావాలంటే ఎలా ఉత్పత్తి అయింది? దేవుని వాక్యంతో మనం నింపబడుట ద్వారా, ప్రతి విషయాన్ని గూర్చి ప్రభుకి విజ్ఞాపన చేయటం ద్వారా, ప్రభు జోక్యం చేసుకుని మన హృదయం యొక్క ఆలోచనల యొక్క తలంపుల యొక్క విషయాలన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేసి ఆ కీడుకరమైన యోచనలు తొలగించి ఆశీర్వాదకరమైన ఆలోచనలను ఆయన మనకి చెప్పి మనలో నుండి ఆయన రప్పించకపోతే అవి సాధ్యము కాదు. అర్థమైందా? అందుకే ఆయనతోనూ ఆయన వాక్కుతోనూ నింపుకోవాలి హృదయాన్ని. హృదయాన్ని ఆయనతోనూ ఆయన విశ్వాసపు వాక్యంతోనూ నింపుకోవాలండి. అప్పుడు జీవధారలు బయలుదేరతాయి హృదయంలోంచి అన్నాడు. సామెతల గ్రంథము సొలొమోను ఏమన్నాడు ఒక్కసారి చదువుదామా? ఇది ఉంది, మర్చిపోయినా. సామెతల గ్రంథం ఒక్కసారి తీసుకోండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుకో నాయనా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా కుమారుడా, చదువు నాయనా. నా మాటలను ఆలకింపుము, అయ్యా, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. అయ్యా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాక్యములను, విశ్వాస వాక్యములను
దేవుని హెచ్చరిక వాక్యములను, ఆశీర్వాక్యములను భద్రం చేసుకో బిడ్డ, భద్రం చేసుకో బిడ్డ. దొరికిన వారికి అవి జీవమును, బాబా దొరికిన వారికి అవి జీవం నాయన. దేవుని వాక్యములు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము చదువు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. అది లెక్క. మనమేం కాపాడుకుంటామండి? మన హృదయాన్ని మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలి ఎందుకండి? హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు ఆయన కావాలి ఎందుకండి? మన చేత కాదండి, దేవుడే గాయాలండి. ఆ కాయమని మనం దేవుణ్ణి అడగాలండి. అయ్యా, నా హృదయములో నుండి బడబాగినలాగా బుడుతుంది, ఒక అగ్ని పుడుతుంది, పనికి మాలిన అగ్ని నాయన, పనికిరాని అగ్ని, నన్ను దహించే అగ్ని పుడుతుంది నా హృదయంలోంచి. పాపపు ఆలోచనలు పుడుతున్నాయి. నా తలంపుల్లో ఊహంతా కూడా కీడుకు సంబంధించిందై ఉన్నది, ఓటమికి సంబంధించిందై ఉంది, ఫెయిల్యూర్కి సంబంధించిందై ఉంది నాయన, దరిద్రానికి సంబంధించిందై ఉంది. ప్రభా, నా యందు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు, నీ వాక్కుతో నన్ను నింపు, నా హృదయమును నింపు, నీ సన్నిధితో నా హృదయమును నింపు, నీ ఆత్మతో నా హృదయమును నింపు, నీ శక్తితో, నీ ప్రభావంతో నా హృదయమును నింపు నాయన. అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవై, మేలుకరమైనవై, దీవెనకరమైనవై ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలను, తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పచెప్పుకోకపోతే మార్గం లేదు. దేవుని వాక్యం, విశ్వాస వాక్యముతో, వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప, లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు. ఇప్పుడు అడగాలి, మనం ఏం అడగాలి? మన హృదయానికి కాపుదలియమని అడగాలి. మన తలంపులకు, లేకపోతే ఆ తలంపులన్నీ వంకర టెంకరై, ఆ తలంపులన్నీ పనికిమాలినాయి, ఆ తలంపులన్నీ పాపిష్టివి, ఆ తలంపులన్నీ ఓటమికి సంబంధించినవి, ఆ తలంపులన్నీ కీడుకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని విసర్జించాలి, వాటిని విసర్జించాలి. వాటిని విసర్జించి హృదయం ఏమి నింపుకోవాలి? విశ్వాస వాక్యముతో. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. చూడు అసలు ఎంత బాగా పాడాడు మాసిలమణి గారు. మరణపు కోటలో మరణమే చచ్చింది, సమసిపోయాను, చచ్చిపోయింది, మరణమే చచ్చిపోయింది. ధరణిలో జీవిత భయములు తీరెను, మరణములో సహా జయములు నావే. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అయిపోయింది, నీ పని గాజేశాడు ఆయన. ఇక నీకు లేదు నా మీద పెత్తనం. నువ్వు నన్ను చంపినా నేను తిరిగి బతుకుతానే మరణమా, నువ్వు నన్ను చంపినానే మళ్ళీ బతుకుతానే, నాకు చావు లేదే మరణమా, నీ చావు కాస్త నాకు నిద్ర అయిపోయిందే మరణమా. ఏమండి, లోకస్తులు భయపడే చావు మనకు నిద్రగా మార్చి పడేశాడు. కొట్టు చప్పట్లో, కొట్టు. లోకులు భయపడే చావు మనకు నిద్రగా మార్చాడండి ఆయన, నిద్రగా మార్చాడు. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, రండి మనము మేల్కొలప వెళ్ళుదామన్నాడు నా ప్రభు. మేల్కొలిపాడా లేదా? లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు. స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది. మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయములు నావే, జయమని పాడెదను, అపజయమని పాడకుందును. ఏమని పాడుదును? అపజయమని పాడకుందును, నా నోటికి తాళము వేసుకుందును. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం.
మనకు కాపలా ఉండాల్సిన రెండు కీలకమైనటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది హృదయము, మనసు యొక్క తలంపులైతే రెండవది ఏమిటో తెలుసా? మన నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు, అంటే ఒక్కొక్కళ్ళకి ఉదాహరణ ఆగదు, భార్యకు అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలే అన్నీ వింటూ ఉంటుంది. మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది ఇటు దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను చెప్పాలా? మళ్ళీ నాకెళ్ళి అటు చూడవాకండి మీరు లేడీస్, నాకెళ్ళి చూస్తున్నారు. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెదవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే, ఎవరికి చెప్పనే కూడా పోయి ఆమెకు చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు, అప్పుడు కొట్టుకుంటాడు. అయితే పొరపాటు నేను నీకు చెప్పి, నా చెప్పుతోనే కొట్టుకోవాలి, నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకవాడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని పెట్ట. నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకుండా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే హృదయములోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయములో నుంచి, మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెళ్ళబడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే, అర్థమైందా? సైతాన్ ముందు పాడటానికి కదా. సైతాన్ గాడు ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా, ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడిని. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు. ఏసే నా విజయము, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా జ్ఞానము, ఏసే నా విమోచనము, ఏసే నా విజయం. ఇంకా నాకు సపరేట్ విజయం కాదు. యేసు గెలిచినప్పుడే నేను గెలిచా. దేవునికి మహిమ. శోధన కనపడేది కూడా నాకు జయమే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు బలమును గూర్చెను. ఏమండి, కోడిపిల్ల పాటిన్నారా మీరు? కోడిపిల్ల పాటిన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టం అంటది, కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాన్ని ఒంటి మీద, దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబాయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలు కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటది.
అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయి, దా తీసుకురా, నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలే అది, నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలే అది, అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది, నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి, భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చి నాకు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను.